ఫ్రెండ్స్, ఈరోజు ఐపీఎల్లో 4th మ్యాచ్ పంజాబ్ వర్సెస్ జీటీ మ్యాచ్. ఈ మ్యాచ్ లాస్ట్ ఇయర్ 2025లో వీళ్ళిద్దరికి ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ కూడా హై స్కోరింగ్ మ్యాచ్ అయితే జరిగింది. ఫస్ట్ పంజాబ్ బ్యాటింగ్ చేస్తూ 2025లో 243 రన్స్ అయితే స్కోర్ చేశారు. దానికి కౌంటర్ పంచ్గా గుజరాత్ వాళ్ళు కూడా 230 రన్స్ అయితే స్కోర్ చేశారు. కేవలం 11 రన్స్తోనే ఓడిపోయారు. అయితే ఈ ఇయర్ వచ్చేటప్పటికి పంజాబ్ ఇంకా సాలిడ్గా తయారైంది, జీటీ కొంచెం వీక్గా అయితే ఉందని చెప్పి అనుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే పంజాబ్ వాళ్ళ ప్రాబుల్ 11 చూడండి. ప్రియాంశ్ ఆర్య, ప్రభు సిమ్రన్ సింగ్ ఓపెనర్లో. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ చూడండి. వన్ డౌన్లో కూపర్ కాలనీ వస్తాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ వస్తాడు. నేహాల్ వదేరా ఉన్నాడు. శశాంక్ సింగ్ మనందరూ తెలుసు, ఫినిషర్గా సూపర్గా ఆడుతున్నాడు. ఆ తర్వాత ఆల్రౌండర్స్ చూడండి. మార్కస్ టోనిస్ ఉన్నాడు, మార్కో జాన్సన్ ఉన్నాడు. అంతేకాకుండా వీళ్ళకి ఇంకో ఫారిన్ ఆల్రౌండర్ ఆప్షన్ కూడా ఉంది, అజ్మతుల్లా ఓవర్జై. సో వీళ్ళ ముగ్గురులో ఎవరో ఇద్దరైతే ఖచ్చితంగా ఆడతారు. ఆ తర్వాత బౌలింగ్ చూసుకోండి, మీకు ఇంపాక్ట్ ప్లేయర్ కింద వైశాఖ్ విజయ్ కుమార్ వస్తాడు. ఆ తర్వాత యుజ్వేందర్ చహల్ ఉన్నాడు అండ్ అక్షదీప్ సింగ్ కూడా ఉన్నాడు. సో ఈసారి పంజాబ్ టీం అయితే బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ ఈక్వల్ బ్యాలెన్స్గా ఉంది. ఖచ్చితంగా కప్పు కొట్టడానికి రేస్లో అయితే పక్కా ఉంది. ఇప్పుడు జీటీ యొక్క ప్రాబుల్ 11 చూసుకోండి. శుమన్ గిల్ ఉన్నాడు, సాయి సుదర్శన్ ఉన్నాడు ఓపెనర్ కింద. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే శుమన్ గిల్ని T20 వరల్డ్ కప్ నుంచి తప్పించాం. ఎందుకు? తను స్లోగా ఆడతాడని. సో ఈ ఐపీఎల్లో తను ఎలా ఆడతాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఆ తర్వాత వన్ డౌన్లో మనకి జాస్ బట్లర్ వస్తాడు. జాస్ బట్లర్ T20 వరల్డ్ కప్లో చాలా వరకు స్ట్రగుల్ అయ్యాడు. సో స్టార్టింగ్ మ్యాచెస్లోనే జాస్ బట్లర్ నుంచి హై స్కోరింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం మనం, అది కూడా పక్కన పెట్టండి. ఆ తర్వాత జాస్ ఇంగ్లీష్ వస్తాడు. కొన్ని మ్యాచ్ల వరకు జాస్ ఇంగ్లీష్ ఉన్నాడని చెప్పి మనకి వచ్చిన న్యూస్ కదా. ఒకవేళ జాస్ ఇంగ్లీష్ లేకపోతే గ్లెన్ ఫిలిప్స్, ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ షారుఖ్ ఖాన్, తివాటియా, వాషింగ్టన్ సుందర్, ఇలా ముగ్గురు ఎప్పుడు ఆడారు అనేది ఎవరికి గుర్తులేదు. సో మనం వీళ్ళ నుంచి అంత ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఆ తర్వాత బౌలింగ్లో రషీద్ ఖాన్ ఉన్నాడు, కగిసో రబాడా ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడు. సో బౌలింగ్ వరకు స్ట్రాంగ్గానే ఉంది. కానీ బ్యాటింగ్లో సుదర్శన్ కానీ గిల్లు కానీ ఫెయిల్ అయితే బ్యాటింగ్ని ఆదుకునే ఇంకొక బ్యాట్స్మెన్ ఎవరు లేరు. షారుఖ్ ఖాన్ కానీ టివాటియా కానీ ఎంతవరకు ఫామ్లో ఉన్నారు ఎవరికి తెలియదు. జాస్ బట్లర్ ఇటుగూడి ఫామ్లో లేడు. అండ్ గ్లెన్ ఫిలిప్స్ ఆడతాడో లేదో కూడా ఎవరికి తెలియదు. జాస్ ఇంగ్లీష్ ఆడతాడో లేదో కూడా ఎవరికి తెలియదు. అండ్ వీళ్ళకి జాసన్ హోల్డర్ ఉన్నాడు. జాసన్ హోల్డర్ వెస్టిండీస్ తరపున T20 వరల్డ్ కప్లో బాగానే ఆడారు. సో జాసన్ హోల్డర్ని ఆడిస్తారా అనేది వెన్యూ గురించి మాట్లాడుకుంటే పంజాబ్ హోమ్ గ్రౌండ్ అయిన ములన్పూర్లో అయితే జరుగుతుంది. ఈ గ్రౌండ్లో గత 6 ఐపీఎల్ మ్యాచెస్ కనుక మనం తీసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 6 సార్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం కూడా 6 సార్లు అయితే గెలిచింది. అంతేకాకుండా పంజాబ్కి జీటీకి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ అయితే తీసుకుంటే పంజాబ్ 3 సార్లు గెలిచింది, జీటీ కూడా 3 సార్లు గెలిచింది. సో 50-50 ఉన్నాయి. ఈ వెన్యూలో పంజాబ్కి చెందిన ప్రియాంశ్ ఆర్య 103 రన్స్ అయితే కొట్టాడు. ఈ గ్రౌండ్లో 4 వికెట్లు తీసిన బౌలర్ కూడా యుజ్వేందర్ చహల్ పంజాబ్ నుంచే. సో ఎటు చూసుకున్నా కానీ పంజాబ్కి ఈ రోజు మ్యాచ్లో చాలా వరకు ఎడ్జ్ ఉంది. ఈ రోజు మ్యాచ్ ఎవరు గెలుస్తాను మీరు అనుకుంటున్నారు? నేనైతే పంజాబ్ అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. మ్యాచ్ ఎంతో మళ్ళీ గెలుద్దాం.